శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు వ్యాపారాలు చేస్తే కొన్ని నియమాలు గనక పాటించకపోతే వారి వ్యాపారంలో మొత్తం కూడా నష్టాలు జరిగి వారు రోడ్డు మీదకి వచ్చేస్తారు. కామన్గా చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. కొందరికి వ్యాపారాలలో లాభాలు వచ్చి అగ్రగామిగా నంబర్ 1 పొజిషన్కి వస్తారు. అదే కొంతమంది వ్యాపారాలు చేసి అదే వ్యాపారాన్ని నష్టముతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను పదే ఫస్ట్ నియమం చెప్తున్నాను చూడండి. ఎవరైనా ఏ రాశిలో వారైనా వ్యాపారం చేసినప్పుడు మీకు ఈ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఎవరైనా పట్టున్నటువంటి వారు అంటే సిద్ధహస్తులు ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే వారి సలహా తీసుకోండి. మీరు ఈ రాశిలో పుట్టారు, ఈ నక్షత్రంలో పుట్టారు, ఈ లగ్నంలో పుట్టారు, ఈ నక్షత్రము ఈ డెస్ట్ నెంబర్ ఉంది, అయితే దీనికి అనుకూలంగా నీకు మెటల్ పనిచేస్తుందా, ఫైర్ పనిచేస్తుందా, క్లాత్ పనిచేస్తుందా, బోటిక్ వర్క్ నడుస్తాయా, ఫుడ్ వ్యాపారం పనిచేస్తుందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా, మెడికల్ షాప్ పనిచేస్తా, ఫార్మా బిజినెస్ పనిచేస్తా, కంగన హాల్స్, బుక్స్ సెల్లర్స్, ఇవన్నీ కూడా ఎన్నో వ్యాపారాలు ఉంటాయండి. కొన్ని వేల వ్యాపారాలు ఉండవచ్చు. మనం పుట్టినటువంటి రాశికి అనుకూలంగా మనం వ్యాపారం పెట్టుకుంటేనే మనకు కలిసి వస్తుంది. మీరు లేదంటే ఎన్ని వ్యాపారాలు పెట్టినా నష్టమే 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 నష్టమే, గుర్తుపెట్టుకోండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేది ఏంటంటే, ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టుకున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఒక్కరినైనా సంప్రదించి, మరి నేను ఈ వ్యాపారం పెట్టుకుంటాను నడుస్తుందా, ఒకవేళ అదే వ్యాపారం నీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి నడవడానికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా, మరి ఏం చేస్తే బాగుపడతామో ఒక్కసారి మమ్మల్ని చర్చించండి, మాతో మాట్లాడండి. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత మీరు వ్యాపారం పెట్టుకున్నటువంటి వ్యాపార సంస్థకి ఖచ్చితంగా ఒక పేరు అనేది కంపల్సరీ ఉండాలి. ఆ పేరు మనం ఇష్టం వచ్చినట్టుగా మనం దేవుడి పేరు పెట్టుకుంటామంటే భగవంతుడి పేరు శ్రీనివాస్ అనే పేరు పెట్టుకుంటారు. శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి సర్వ కష్టాలు ఉంటాయి, ఎక్కువగా నష్టాలు, అప్పుల బాధలు, రుణ బాధలు అయిపోతుంటాయి. దేవుడి పేరే కదా, దేవుడు వచ్చి రక్షించలేదు కదా. అంటే ఏదైనా కూడా మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మనకు అదృష్టం దురదృష్టం అనేది కూడా ఉంటుంది. అందుకే మనం పెట్టుకునేటువంటి పేరు, వ్యాపార సంస్థకి ఏదైనా పేరు పెట్టుకోవాలనుకోండి, అది మన జన్మ జాతకాన్ని బట్టి మనం పేరు పెట్టుకోవాలి. ఉదాహరణకి మీ ఇంట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా పర్వాలేదు, మీ ఇంట్లో మీకు పుట్టినటువంటి పిల్లలు ఉంటారు, మీ భార్య ఉంటుంది, ఆ భార్య పేరు మీద బాగుంటుందా, చిన్న పిల్లల పేర్ల మీద బాగుంటుందా? అంటే వాళ్ళు వచ్చి ఏం బిజినెస్ చేయరు, మీ భార్య వచ్చి ఏం బిజినెస్ చేయదు, వాళ్ళ బలం సరిపోతుంది. నువ్వు సంపాదిస్తే నీ పిల్లలకు నీ భార్యకు ముట్టట్లేదా? కాబట్టి ఏంటంటే వాళ్ళ బలం కూడా ఉంటే మంచిదండి. ఒకవేళ మీకు కలిసి రావట్లేదు, తన పేరు ఏదైనా చూద్దాం. ఇప్పుడు నువ్వు వ్యాపారం ఒకటి క్లాత్ వ్యాపారం పెట్టాలనుకున్నావు, క్లాత్ వ్యాపారం నీకు పనిచేయదు, కానీ నీ పిల్లోడికి పనిచేస్తుంది కదా. అదే వ్యాపారం తన పేరు మీద పెట్టి నువ్వు వ్యాపారం చేస్తే నీకు అప్పుడు లాభాల బాట పడుతుంది. అలా ఇదంతా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మన వ్యాపార సంస్థకు కూడా చక్కటి పేర్లు నిర్ణయించాలండి. అవునండి, చక్కటి పేర్లు నిర్ణయించాలి. అలా నిర్ణయిస్తేనే అదృష్టం అనేది కూడా ఉంటుంది. కొన్ని వ్యాపార సంస్థలకి ఏంటంటే మెయిన్గా గృహాలు చాలా పెద్దదిగా ఉండాలి, షటర్గా వేసి ఉండాలి. వాస్తవానికి షటర్లుగా వేసి ఉన్నటువంటి వ్యాపార సంస్థలు బాగా నడుస్తాయి. కొంతమంది చాలా మందిని చూస్తుంటాం, ముఖ్యంగా ఈ 4 రాశుల వారు ఇల్లు వ్యాపారం కలిసి పెట్టుకుంటే లాస్ అయిపోతారు. అంటే ఇంట్లోనే ఇల్లు అదే, వ్యాపార సంస్థ కూడా అదే, 2 కలిపి ఉంటే నష్టపోతారండి. అన్ని రాశులకు కాదు, 12 రాశులకు కాదండి, 12 రాశులలో ఒక 4 రాశులకు మాత్రం ఆ ప్రభావం ఉంటుంది. ఒకటి తులారాశిలో పుట్టినవారు కానీ, 2వ వాళ్ళు కుంభరాశిలో జన్మించిన వారు కానీ, మేషరాశిలో, వృషభ రాశిలో పుట్టినవారు. ఈ 4 రాశులలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి అండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇల్లు షాపు 2 ఒకే దానిలో ఉన్నటువంటి వారు ఈ 4 రాశులలో పుట్టిన వారు ఖచ్చితంగా నష్టపోతారు. రాసి పెట్టుకోండి మీరు. నష్టాలే బయటికి చూస్తే ఆర్భాటంగా నడుస్తాయి, కానీ డబ్బులు లెక్క పెట్టుకొని సంవత్సరాలు గడిచిన ఏముండదు, రుణ బాధలు, అప్పులు అప్పులు అప్పులు, జీవితం మొత్తం అప్పుల పాలు అయిపోతారు. నిజమా లేదా అన్నది ఒకసారి మీరు గమనించి చూడండి, అది మీకు ఉపయోగపడుతుందా లేదా అని మీకే తెలుస్తుంది. నేను చెప్పాను కదా, ఈ పాయింట్స్ కొన్ని మీరు తెలుసుకోవాలండి. తెలుసుకుంటేనే మీకు అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది.
తులారాశిలో, కుంభరాశిలో, వృషభ రాశిలో అండ్ మేషరాశిలో, తులా, కుంభ, మేష, వృషభ ఈ 4 రాశులలో పుట్టినవారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అసలు పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు జోలికి వెళ్తే మీకు పొత్తు అంటారు కదా, పార్ట్నర్షిప్ని ఏమంటారు, పొత్తు అంటే తూ అన్నట్టుగానే ఉంటుంది. ఇక వేరే ఏ సమస్య, అది వేస్ట్ అయిపోతుంది, నష్టం జరుగుతుంది, వ్యాపారంలో డబ్బులు పోతాయి, అన్ని వృధా ప్రయాస, అసలు మీకు కలిసి రాదండి. ఇంకొకటి, దిక్కులు ప్రామాణికంగా చాలా చక్కగా తీసుకోవాల్సి ఉంటుంది దిక్కులను. ఆ దిక్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, తులారాశిలో పుట్టినటువంటి వారికి, కుంభరాశిలో పుట్టిన వారికి, వృషభ రాశిలో పుట్టిన వారికి, 3 రాశులలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారం చేస్తే తూర్పు దిక్కు పనిచేయదు, రాసి పెట్టుకోండి. తూర్పు దిక్కున వ్యాపారాలు చేశారంటే మీకు మొత్తం ఏదో విధంగా మీకు నష్టం నష్టం నష్టం, నష్టాలలోనే కూరుకుపోతారు. మేషరాశిలో పుట్టిన వారు ఓన్లీ వాళ్ళకు నార్త్ ఈస్ట్ పనిచేస్తుంది, ఇంకా వెస్ట్ సౌత్ అనేది పనిచేయదు, గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు ప్రత్యేకంగా. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి మెయిన్గా ఏంటంటే తులా, కుంభ, మేష, వృషభ రాశుల వారికి వ్యాపారాలు చేస్తే డబ్బులు ఇరుక్కుంటాయి. ఎక్కువగా నష్టాలు వీళ్ళకి ఎక్కడ జరుగుతాయంటే డబ్బులు ఇరుక్కోవడం జరుగుతుంది. దేనికి కారణం అంటే వాళ్ళ వ్యాపార సంస్థలో నెగిటివ్ నెంబర్ ఉండొచ్చు నాకు తెలిసి. అయితే మనం వ్యాపార సంస్థలకైనా మన పేర్లకైనా మినిమం ఒక 270 degrees నుండి పైన ఎబోనే క్లోజ్ కావాలి, 360 మధ్యలో క్లోజ్ కావాలి మనకి మధ్యలో. అదేవిధంగా 80 degrees 90 degrees లో కనుక మన వ్యాపార సంస్థకు పేరు పెట్టుకున్నాం అనుకోండి, అది ఎంతకీ లాభం కాకుండా నష్టాల పాలైపోతూనే ఉంటారు. ఎప్పుడు కూడా నష్టం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళకు జీవితం మొత్తం కూడా డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. అదేవిధంగా నేను ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి ముహూర్త బలాన్ని ఎన్నుకోవాలి. ఆ ముహూర్తంలోనే మీరు అది ఓపెన్ చేసే బాధ్యత మీది. అయితే పెట్టే ముహూర్తాన్ని బట్టి కూడా ఉంటుందండి, చాలా మందికి ముహూర్త బలం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ముహూర్తాన్ని పెట్టడంలో సిద్ధహస్తులైనటువంటి పండితుల ద్వారా ఆ ముహూర్త బలాన్ని పెట్టుకోవాలి. చాలా మంది పెళ్లిళ్ళు చేస్తున్నారు, పెళ్లి చేసిన ప్రతి ఒక్కరూ మంచి ముహూర్తాలు పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, కొందరు విడిపోతున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు, విడోస్ అవుతున్నారు, రకరకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముహూర్తం పెట్టేటువంటి వాళ్ళు తెలిసి తెలియక ముహూర్తాలు పెట్టడం ఒకటైతే, వివాహం చేసుకునే టైంకి లేటుగా వివాహాలు జరగడం రెండో ప్రాబ్లం అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి సమస్య లోపిస్తేనే వాళ్ళకి సమస్య వస్తుందండి. సరైన టైంలో మనం వివాహం జరిపించాలనే బాధ్యత మనది. కాబట్టి వాళ్ళను మనం చెప్పాలి, కరెక్ట్ టైంలో వివాహం చేసుకుంటే ఆ బంధం ముడిపడుతుంది, బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకు మనం ఈ యొక్క లగ్న పత్రిక రాసే ముందే వాళ్ళకు చెబితే వాళ్ళు కరెక్ట్గా దానికి ఆలోచించగలుగుతారు. కాబట్టి నేను చెప్పేది మాత్రం అన్నీ 100% నిజమండి, దాన్ని ఫాలో కావాలి. తర్వాత మనకు వ్యాపార సంస్థకి మత్స్య యంత్రం ఒకటి పెట్టుకుంటే మంచిదండి. ధనాకర్షణ, జనాకర్షణ మనం పోగొట్టడానికి వ్యాపార సంస్థలో ముఖ్యంగా మత్స్య యంత్రము దొరికితే మత్స్య యంత్రం పెట్టుకున్నటువంటి వారు దానికి అటాచ్గా ఒకటి ఈ యొక్క బ్లాక్ ఎర్త్ అని ఉంటుంది. మనం సంపాదిస్తుంటే డబ్బులు మనల్ని చూసి మనకు నెగిటివ్ ఫోర్స్ వచ్చే విధంగా, పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఇచ్చే విధంగా మన వ్యాపార సంస్థ దినదిన అభివృద్ధి కాకుండా మొత్తం డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఆ నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవాలంటే ఈ బ్లాక్ ఎర్త్ వల్లనే అవుతుంది. ఇది పెద్దగా కాస్టే ఉండదండి. మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఈ బ్లాక్ ఎర్త్కి అమావాస్య రోజు పూజలు జరిపించి మీరు ఎక్కడైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి మేము పోస్ట్ చేస్తారు. దీనికి పెద్ద వేలలో ఏం ఖర్చు ఉండదు, మామూలు ఖర్చుతోనే వస్తుంది. మీ గోత్రనామాలు ఇస్తే నేను పూజలో పెట్టించి తప్పకుండా పంపిస్తానండి. ఇవి సరైన నియమాలండి. ఇవి గనక మనం పాటిస్తే అపర కుబేరులు అవుతామండి. ఈ నియమాలు పాటించకుండా మనం ఏదైనా వ్యాపారం చేశామనుకోండి, దివాలా తీసి రోడ్డు మీదకి వచ్చేస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి, నేను చెప్పినటువంటి రాసులు వారు ముఖ్యంగా. కాబట్టి ఎవరైతే వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే వ్యాపారాల్లో మంచి విజయవంతంగా మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నియమాలను కనుక మీరు పాటించినట్టయితే తప్పకుండా మీరు అపర కుబేరులుగా చలామణి అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.